ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్. రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ. ఒకే విడతలో 72 మంది మంత్రులుగా ప్రమాణం. 30 మందికి కేబినెట్ హోదా. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అమాత్య పదవి. తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రులు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఏపీ నుంచి రామ్మోహన్, పెమ్మసాని, వర్మ. అశ్రు నయనాల మధ్య అమరపురికి అక్షర కృషీవలుడు. ఫిల్మ్ సిటీలో ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు. రామోజీరావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల్లో సంతాప సభలు. ఆత్మ బంధువును గుర్తు చేసుకుంటూ పలుచోట్ల పాత్రికేయుల ప్రదర్శనలు. ఏపీలో కొత్త ప్రభుత్వం రానున్న వేళ అమరావతిలో సీఎస్ పర్యటన. ఆగిపోయిన పనులను పునః ప్రారంభించేలా ఏర్పాట్లపై సమీక్ష. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల. మరోసారి తెలుగు విద్యార్థుల సత్తా. టాప్ 10లో పలువురికి చోటు. రేపటి నుంచి జోసా కౌన్సిలింగ్. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ విదేశీ నేతలు, అతిరథ మహారథుల సమక్షంలో ప్రధానమంత్రితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ప్రస్తుతం పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. తద్వారా దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ సమం చేశారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన అతిథులు హర్షధ్వానాలు చేశారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। ప్రధాని తర్వాత భాజపా అగ్రనేత రాజ్నాథ్ సింగ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో సీనియర్ నేత అమిత్ షా, నితిన్ గడ్కరీ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మంత్రిగా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్ జయశంకర్తో కేబినెట్ మంత్రిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి చెందిన జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పీయూష్ గోయల్, ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. బీహార్ మాజీ సీఎం, హిందుస్థానీ అవామీ మోర్చా అధినేత జితిన్ రామ్ మాంఝీ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్తో కేంద్ర మంత్రిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. వీరేంద్ర కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం సీనియర్ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు తొలిసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశాకు చెందిన భాజపా నేత జువల్ ఓరంతో కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ భాజపా నేత గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్ నేత అశ్విని వైష్ణవ్తో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ భాజపా నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్కు చెందిన భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ సీనియర్ నాయకుడు జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा।
దక్షిణాసియా సహకార సమాఖ్య సార్క్ సభ్య దేశాల అధినేతలు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర ఎన్డీఏ నేతలు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రాజ్యసభలో విపక్ష నేత హోదాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి రెండోసారి అవకాశం దక్కగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు తొలిసారి అవకాశం లభించింది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రులవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు నేతలు కేంద్ర మంత్రులుగా ఎంపికయ్యారు. కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారు. 1971లో కరీంనగర్లో జన్మించిన బండి సంజయ్ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత రెండుసార్లు కార్పొరేటర్గా విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. 2020లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2023 జులైలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ని తప్పించిన అధిష్టానం కొద్ది రోజులకే జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించి ఇప్పుడు మోదీ మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. 1960లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో రైతు కుటుంబంలో జన్మించిన కిషన్ రెడ్డి, జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేవైఎంలో అఖిల భారత కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత అంబర్పేట నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. భాజపా శాసనసభ పక్ష నేతగానూ పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం రెండోసారి కేంద్ర మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తాను. గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది పేదలు. వచ్చేటువంటి 5 సంవత్సరాలు మరొక 3 కోట్ల ఇండ్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైకాపా గాలి వీచినా తట్టుకుని నిలబడి ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడు కుమారుడిగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంటు చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారు చేశారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని రామ్మోహన్ నాయుడు చెప్పారు. आंध्रा को डेवलप करना ही हमारा विजन रहा है। तेलुगु देशम पार्टी से चुनकर आए तो आंध्र प्रदेश, तेलंगाना, तेलुगु लोग जहाँ पे भी हैं उनके भलाई के लिए काम करने का एक निर्णय हम ले चुके हैं। तो उसके हिसाब से हमें अच्छा मैंडेट भी मिला है। अभी जो चुनाव हुए हैं तो एनडीए की जीत आंध्रा में हुई है और देश में भी हुई है। तो केंद्र नरेंद्र मोदी के सहायता से आंध्रा को आगे बढ़ाना चाहते हैं। సార్వత్రిక ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి తెలుగుదేశం ఎంపీగా గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికాకు వెళ్లిన ఆయన అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్య విద్యా లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం ఏపీకి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. 1976 ఆగస్టు 4న భీమవరంలో జన్మించిన ఆయన నర్సాపురం నుంచి మొదటిసారి ఎంపికయ్యారు. 2 దశాబ్దాలుగా భాజపా కార్యకర్తగా కొనసాగారు. సంఘ్ పరివార్తో సత్సంబంధాలు కలిగిన శ్రీనివాస్ వర్మ ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. భాజపాలో వివాదరహితుడిగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందిన వర్మను భాజపా కేంద్ర నాయకత్వం మంత్రివర్గంలోకి తీసుకుంది.
ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేలోపు అమరావతి రాజధానిలో పరిశుభ్రత పనులను పూర్తి చేస్తామని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. ఈ మేరకు ఆయన గత వైకాపా ప్రభుత్వంలో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు 94 జేసీబీలతో 34 ప్రాంతాల్లో శుభ్రత పనులు కొనసాగిస్తున్నామని సీఎస్ వెల్లడించారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీ బ్యావరేజెస్, మైనింగ్, సిఐడి కార్యాలయాలను జప్తు చేశామని, వాటిలోని కీలక దస్త్రాలు భద్రపరుస్తామన్నారు. తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లను తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు వస్తున్నారన్న ఆయన అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇమీడియట్ క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్ లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీ పనులు పెట్టి అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్ లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ take further action after the swearing in. తెలుగు జాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జనోద్ధరణకి అంకితం చేసిన రాజయోగి, అక్షర కథన రంగాన కర్మయోగి, కడవరకు పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును, సామాన్యుడి గొంతుకుగా నిలిచే ఈటీవీని తెలుగు జాతికి అందించి ఇక సెలవంటూ అమరపురికి సాగిపోయారు. తెలుగు ఖ్యాతిని గిన్నిస్ బుక్లోకి చేర్చిన రామోజీ ఫిల్మ్ సిటీ ఆవరణలోనే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సిబ్బంది తమ ఆత్మ బంధువుకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున 4:50 హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. అక్కడి కార్పొరేట్ కార్యాలయంలో శనివారం ప్రజల సందర్శనార్థం ఉంచారు. తర్వాత రామోజీరావు పార్థివ దేహాన్ని ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామోజీరావు పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివ దేహం ఇంటి నుంచి కదలి వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర సాగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు మాజీ మంత్రులు, భారాస నేతలు, తెలుగుదేశం నాయకులు పాల్గొని జోహార్లు అర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, పలువురు సినీ ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అక్షర సూర్యుడి ఆఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ్ణ వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులర్పించారు. రామోజీరావు ఇంటి నుంచి ఫిల్మ్ సిటీ ఆవరణలోని స్మృతివనం వరకు దాదాపు 6.5 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే రామోజీ గ్రూప్ ఉద్యోగులు కూడా తరలివచ్చి వాహనం ముందు నడిచారు. కార్య సాధకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య రామోజీరావు పార్థివ దేహం స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రామోజీరావు పాడె మోశారు. ఈటీవీ సీఈఓ బాపినేడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, గ్రూప్ ఉన్నతోద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఈ క్రతువులో భాగం పంచుకున్నారు.
రామోజీరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడసారి నివాళి అర్పించారు. తెలుగు జాతి ముద్దుబిడ్డను చివరిసారి చూసేందుకు వచ్చిన ప్రముఖులు, రాజకీయ నేతలు అంతిమ వీడ్కోలు పలికారు. అనంతరం రామోజీరావు పార్థివ దేహాన్ని చితిపైకి చేర్చారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రతి ఉషోదయాన సత్య నినాదం రామోజీరావు, నిత్య చైతన్య దీపం రామోజీరావు, ప్రగతి పద ప్రబోధం రామోజీరావు. మీ స్ఫూర్తి అజరామరం, మీ కీర్తి ఆచంద్రతారార్కం. ఓ అక్షర ఋషి, జనహితైషి, సన్మార్గదర్శి, వందనం, అక్షరాభివందనం. తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావుకు బరువెక్కిన హృదయంతో కడసారి వీడ్కోలు పలికానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెల్లడించారు. తెలుగు వెలుగు అక్షర యోధుడి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నప్పుడు తనకు కలిగిన బాధను సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పంచుకున్నారు. రామోజీ మన మధ్య లేకపోయినా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా ముందుకు నడిపిస్తుందన్నారు. ఉషా కిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుందని కొనియాడారు. తనలాంటి ఎంతో మందికి రామోజీరావు స్ఫూర్తిగా నిలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. దశాబ్దాలుగా ప్రజలకు అండగా ఉంటూ వారి గొంతును ప్రపంచానికి వినిపించారని లోకేష్ కొనియాడారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అధికార పార్టీల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు అంటే ఒక చరిత్ర, రామోజీరావు గారు అంటే ఒక లెజెండ్, రామోజీరావు గారు అంటే అలాంటి యువకులకి ఒక మెంటర్. దశాబ్దాలుగా ప్రజల గొంతు వినిపించిన వ్యక్తి రామోజీరావు గారు. ఏ రాజకీయ పార్టీ ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే గొంతు రామోజీరావు గారు. ఈరోజు ఆయన చనిపోవటం చాలా చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రామోజీరావుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నివాళులు అర్పించారు. ప్రభుత్వ అధికారిక ప్రతినిధులుగా రజత్ భార్గవ, సాయి ప్రసాద్, ఆర్పి సిసోడియా అంతిమ సంస్కార కార్యక్రమానికి హాజరయ్యారు. రజత్ భార్గవ రామోజీరావు పార్థివ శరీరంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అక్షర కృషి వలుడు రామోజీరావు మృతిపై తెలుగు రాష్ట్రాల ప్రజలు సహా విదేశాల్లోని ప్రవాస భారతీయులు అశ్రు నివాళులు అర్పించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం శ్రేణులు పుష్పాంజలి ఘటించాయి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పాత్రికేయులు మౌన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జర్నలిస్టు భవన్లో రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామోజీరావు మృతికి సంతాపంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ రాజీవ్ నగర్లో యుగ పురుషుడికి శ్రద్ధాంజలి పేరిట కాలనీ వాసులు సంతాప సభ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో అఖిలపక్ష నాయకులు, మేధావులు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామోజీరావును స్మరించుకుంటూ మౌనం పాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాత్రికేయులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటపూర్ చౌరస్తాలో ప్రెస్ క్లబ్ సభ్యులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామోజీరావు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని సినీ ప్రముఖులు అన్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. రామోజీరావుకు నివాళులు అర్పించి వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని సినీ నిర్మాత చెదలవాడ శ్రీనివాస్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే సొంత ఇంటికి వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు. పత్రికా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు రామోజీ అని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎన్నో విప్లవాలకు నాంది పలికారని పేర్కొన్నారు. మన సినిమా అంటే ఆయనకి ఎంత ప్రాణమో మీ అందరికీ తెలుసు. ఒకసారి చిన్న నిర్మాతలు అందరినీ తీసుకెళ్తే ఆయన దగ్గరుండి ఆయన చేతితో వడ్డించి
మీకేం కావాలని ఆప్యాయత పలకరించారు. ఇవాళకి మీ అందరికీ తెలుసు, రామోజీ ఫిలిం సిటీకి మనం ఎవరన్నా అడుగు పెడితే అది మన సొంత ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, కానీ అది పరాయిగా ఉండదు. ఒక రకమైన నిండు ధైర్యం. దానికి కారణం రామోజీరావు. సినిమా అంటే కేవలం వినోదం కాదు, విజ్ఞానం కూడా. ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి ప్రతిఘటనతో. దేశవ్యాప్తంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో 48,248 అర్హత సాధించారు. వారిలో 7,964 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన వేద్ లహోటి 360కి 355 మార్కులు సాధించి అగ్రస్థానం సాధించారు. ఐఐటీ బాంబే జోన్కు చెందిన ద్విజ ధర్మేష్ కుమార్ పటేల్ 360కి 332 మార్కులు సాధించి మహిళా అభ్యర్థుల్లో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆమె ఆల్ ఇండియా 7వ ర్యాంకు సాధించారు. టాప్ 10లో తెలుగు అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆదిత్య 2వ స్థానంలో నిలవగా ఐఐటీ మద్రాస్ జోన్కు చెందిన భోగలపల్లి సందేశ్ 3, రిథమ్ కేడియా 4వ ర్యాంకులో నిలిచారు. పుట్టి కుశాల్ కుమార్ 5, రాజదీప్ మిశ్రా 6, కొడూరి తేజేశ్వర్ 8వ ర్యాంకు దక్కించుకున్నారు. ధ్రువి హేమంత్ దోషి 9, అల్లాడబోన సిద్విక్ సుహాస్ 10వ ర్యాంకులో నిలిచారు. ఐఐటీలు ఎన్ఐటీలో ప్రవేశాలకు సంబంధించి రేపటి నుంచి జోసా కౌన్సిలింగ్ జరగనుంది. కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66 ఎకరాల భూమిని ఆ స్థలం యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్లో 100 కోట్ల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నాని అనుచరులు ఆక్రమించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవగానే ఆ స్థల యజమానులకు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆ యజమానులు స్థలం చుట్టూ వేసిన ఫెన్సింగ్, గడ్డం గ్యాంగ్ ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను జేసీబీల సాయంతో ధ్వంసం చేశారు. మొత్తం 160 మందికి చెందిన ప్లాట్లను ఆక్రమించుకున్న గడ్డం గ్యాంగ్ ఇదేమి అన్యాయం అని అడిగితే రౌడీలతో దాడి చేశారని బాధితులు వాపోయారు. బిడ్డల భవిష్యత్ కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశారని ఆరోపించారు. ఆ భూములపై ఆశలు వదులుకున్న తరుణంలో తెలుగుదేశం విజయం తమకు వరమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం దిగిపోగానే చెత్త పన్ను వసూళ్లను అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు కింది స్థాయి సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు పంపారు. ప్రభుత్వం నిర్ణయంతో లక్షలాది మందికి ఊరట లభించింది. దీనిపై కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఉద్యోగులు ఏపీ వ్యాప్తంగా చెత్త పన్ను వసూలు చేయడం ఆపేశారు. చెత్త పన్ను రద్దు చేయడంపై పేద, మధ్యతరగతి ప్రజలు సహా చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా చెత్త పన్ను వసూళ్లతో నలిగిపోయామని వాపోయారు. మేము ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి చెత్త పన్ను కడతానే ఉన్నాం. ఒక 6 నెలలు కట్టలేదు. కట్టపోతే కాదు కూడదు కట్టాల్సిందేనని, కంపల్సరిగా కట్టాల్సిందేని అన్నారు. నెల వచ్చేటికి 270 రూపాయలు మా దగ్గర వసూలు చేశారు. ఇప్పుడే తెలిసింది ఇప్పటి నుంచి మనం కట్టక్కర్లేదు అని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ బాబు గారు గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ తీసేస్తామన్నది చెత్త పన్ను, అదే తీసేశారు. దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతకుముందు 3 సంవత్సరాల కింద చెత్త పన్ను అని చెప్పి ఆ పిచ్చి గవర్నమెంట్ ఈలో ఇంట్రడ్యూస్ చేశారు. కట్టను అని అన్నోళ్ళకి ఇంటి ముందు చెత్త తీసుకొచ్చి వేసేవాళ్ళు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల వరకే అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించినప్పటికీ కొన్ని సెంటర్ల వద్ద కొంతమంది అభ్యర్థులు ఆలస్యంగా చేరుకున్నారు. వారిని పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించగా నిరాశతో వెనుదిరిగారు. ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృందంతో పాటు 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మొత్తం 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టులను గ్రూప్ 1 ద్వారా టీజీపీఎస్సీ భర్తీ చేయనుంది. తెలంగాణలో ఐటీ పరిశ్రమల అభివృద్ధి కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించడం, శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంపొందించే విధానం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఏటీఏ బిజినెస్ సెమినార్లో పాల్గొన్న ఆయన పెద్ద పరిశ్రమలకే పరిమితం కాకుండా మధ్య, చిన్న తరహా పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారాను అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధిని సాధించడానికి విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలకు సంబంధించి మెరుగైన ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధి కోసం వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్కు అమెరికాలోని ప్రవాస భారతీయులను ఆహ్వానిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ నెల 14-15వ తేదీల్లో జాతీయ అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వివాహాలకు దక్షిణాది నుంచి ముఖ్యమైన సహకారం, జ్ఞానం, వేదికను అందించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జాతీయ, అంతర్జాతీయ వక్తలు హాజరు కానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈవెంట్ బజార్ పేరుతో ఎక్స్పోలో 60కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు జూపల్లి తెలిపారు. ఒడిశాలో భాజపా తొలి ప్రభుత్వం ఈ నెల 12న కొలువుదీరనుంది. 10వ తేదీనే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ 12కు మార్చారు. ఈ విషయాన్ని భాజపా నేతలు జతిన్ మొహంతి, విజయపాల్ సింగ్ తోమర్ ధృవీకరించారు. ప్రధాని మోదీ తీరిక లేకుండా ఉన్నందునే ఒడిశాలో ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు మొహంతి చెప్పారు. భాజపా ఒడిశా శాసనసభ పక్ష సమావేశం ఈ నెల 11న నిర్వహిస్తామన్నారు. అయితే ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇంకా సస్పెన్స్ వీడలేదు. సీనియర్ భాజపా నాయకుడు, ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేష్ పూజారి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రధాన పోటీదారుల్లో ఆయన ఒకరని సమాచారం. భాజపా నాయకత్వం మాత్రం అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు. మరో 2 రోజుల్లో స్పష్టత వస్తుందని భాజపా ఒడిశా అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ చెప్పారు. ఒడిశాలో బిజు జనతాదళ్ ఓటమికి బాధ్యత వహిస్తూ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆ పార్టీ అగ్రనేత వీకే పాండియన్ ప్రకటించారు. ఈ ప్రయాణంలో ఎవరైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం పార్టీ ఓటమికి కారణమైతే తనను క్షమించాలని కోరారు. నవీన్ పట్నాయక్ కు సహకారిగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అందుకే ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని పాండియన్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్ల తర్వాత బిజు జనతాదళ్ ఓటమి చవిచూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 78 స్థానాలు గెలుపొందితే బీజేడీ 51 స్థానాలకే పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లో భాజపా 20 స్థానాలు నెగ్గితే బీజేడీ 1 స్థానంలో కూడా విజయం సాధించలేదు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పాండియన్ అన్ని తానే వ్యవహరించారు. దీంతో ఓటమికి ఆయనే బాధ్యత తీసుకోవాలని అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.